హైట్ ఉండాలి, మంచిగా ఉండాలి అని అప్పుడు ఉండే ఆ ఉద్దేశం. ఇప్పుడు ఎవరైతే ఏమైంది మంచి మనసు మంచిగా ఉంటుంది, వాళ్ళు నల్లగా కూడా సరే. 40 years వచ్చాక రియలైజేషన్ అనమాట, అమ్మాయి అయితే చాలు. అప్పుడు 30 ఏళ్ళకి చూపించినప్పుడు ఏమో ఇంకొక ఆమె వస్తుందేమో, ఇంకా మంచి ఆమె దొరికితేనే ఒక ఉండే ఎవరికైనా ఉంటుంది లోపల మనసులో మంచి అమ్మాయి చేసుకుని హైట్ ఉండాలి, అనుష్క లేకుండా శ్రీలీల లేకుండా అది ఒక ఉండే. అప్పుడు నేను అనుష్క హీరోయిన్ ఫ్యాన్, అప్పుడు ఆమె హైట్ ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. మన ఇంకా ఉంటే చాలా మంది, మన ఏం పేరు ముహమ్మద్ ఖాన్ చేసుకుంటావా? ముహమ్మద్ ఖాన్ అంటే అట్లా ఉండే ఫేస్, అట్లుండే గుర్తొస్తుంది అట్లా హీరోయిన్లు అప్పుడు పోల్చుకునే హీరోయిన్లని. సో మరి నీ పెళ్లికి వీళ్ళందరినీ పిలుస్తావు మరి మీ స్టార్? పెళ్లి కంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక తోడు ఉండాలి ఎవరికైనా. ఇక దేవుని పుణ్యానికి ఇట్లా మంచి మీ ఇంటర్వ్యూతో సక్సెస్ అయ్యాక నాకు ఒక సంబంధం పల్లెటూర్లలో ఏదో దొరికినా ఇక సాలి. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిలు ఇట్లా ఒకప్పుడే అమ్మాయి పద్ధతి కూడా అప్పట్లో అందరు తప్పు పడతలే. ఇప్పుడు జెంట్స్ కంటే లేడీసే ఫాస్ట్ అయిపోయినారు, అబ్బాయిలు డల్ అయిపోయినారు. ఈ ఫాస్ట్ నువ్వు తట్టుకోగలవు మరి? ఫాస్ట్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎప్పుడైతే స్మార్ట్ మొబైల్ వచ్చిందో మొత్తం చెడిపోయింది లోకం. అప్పుడు మాకు ఫోన్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఇప్పుడు ఆడియన్స్ నుండి ఒక మాట అడుగుతా. కొంతమంది నీలాంటి నిన్ను ఆదరించారు. మెడిపల్ స్టార్ ఒరిజినల్? మెడిపల్ స్టార్ అంటే ఇక ఎట్లన్నా ఇసోటి చెప్తాం. లేదు ఏ పెళ్లి గట్రా కాలేదా? అంటే ఎంజాయ్ చేస్తాం అన్న. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయ్యాయి. గట్రాలు అంటే అయితేనే ఉంటాయి ఇసోటి కామన్. 40 ఏళ్ళ దాకా ఉంటాడా చెప్పు ఇక అట్లా గట్రాలు అవుతాయి. గట్రాలు అంటే ఇక మీద అవుతుంటాయి కదా. ఇవాళ రేపు చేస్తున్నాడు ఇక 40 ఏళ్ళు వచ్చినాయి. మేము అప్పుడు ఎంత 20 ఏళ్ళ దాకా సిన్సియర్గా ఉండే అప్పట్లో. ఇక గట్రాలు అంటే ఇట్లనే ఇక ఒకటి ఉంటుంది కదా మనిషికి, అదే అంటారు దున్నపోతు దున్నిదాలు మొగదు అట్లా మనిషికి ఉంటుంది. డైలాగ్ చెప్పు. దున్నపోతేమో దున్నిదాలు మొగలు అంటారు కదా, అది శాస్త్రం ఉండే. మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు ఉంటుంది ఆ రక్తం, ఉడుకు రక్తం. ఇప్పటి రోజులకు ఉంటుంది 20 కాలేజ్ పిల్లలకి ఎంజాయ్ చేయాలి, తిరగాలని. ఇక అది ఏంటంటే అప్పుడు తిరిగి చేసినాం ఏదో అప్పట్లో గట్టిగా అంటే కొంచెం ఇది బహుమాటం అవుతుంది నాకు. ఇది ఒక్కటి పెళ్లికి రాగానే నాకు డ్రాప్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు కదా, చాలా మంది దోస్తులు చూస్తే ఏమనిపిస్తుంది కదా, కొంచెం రిలేషన్లో రాలేదు చూసే వరకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది. సరే అయితే ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అడుగుతున్న ఇంటర్వ్యూ కామెంట్లు ఆపుతావు అంటే నేను 99% మంచి మంచి వీడియోలు చేస్తాను, కంటెంట్ వీడియోలు చేద్దామని ఉంది. మంచి వస్తాయి ఇప్పటి నుంచి. సరే ఇక్కడ నుండి అయితే మంచి వీడియోస్ వస్తాయి అంటారు. బట్ కొంచెం అయితే నేను చాలా తగ్గించేసిన అప్పటికి. నేను ఏదో అడుగుదాం అనుకున్నాను, బండి ఎటో వెళ్ళింది. సరే ఇప్పుడు ఫ్లో ఆపకుండా చెప్తాను కదా అని కానిచ్చాను. ఇప్పటికైనా కొంచెం ఆపు, మంచి కామెంట్లు వచ్చిన వరకు అడ్జస్ట్ చేసుకో. చేద్దాం కొంచెం, దాని ద్వారా ప్రమోషన్ అయితే కొంచెం బాగుంటది. కానీ మరీ ఇలా గలీజ్ కొంచెము కానీ నీ ఫ్యామిలీలో మీ చుట్టుపక్కల ఉన్న ఇది బాగోదు. కొంచెం చూసుకో నెక్స్ట్ అయినా చేద్దాం. మంచి వీడియో చేద్దాం. కొన్ని ఉన్నాయి, కొంచెం ఆనందం పిల్లలకి చేసిన మీ ఫ్యాన్స్ కి చెప్పు. ఒకటి ఇంకొకటి చెప్తాను, పిల్లలకి బిస్కెట్లు ఇచ్చిన అప్పట్లో, ఏది ఆంప్రో బిస్కెట్. ఇక నా దరిద్రము మళ్ళీ షేనో కానీ ఆ వీడియో డ్రాప్ లో పెట్టుకున్నా. తర్వాత అది ఏమైనాయేమో మనకి అప్లోడ్ కాలే, పోయినాయి అవి. అది మన నెట్ ప్రాబ్లం ఉండేమో. పిల్లలకి మన గుడిసెలలో ఉంటారు కదా, కొంచెం హెల్పింగ్ చేద్దామని ఉండే నాకు. బిస్కెట్ మన పార్లేజీ బిస్కెట్లు కొని 5-5 రూపాయలు ఇద్దామని చేసి మంచి వీడియో చేసిన. అది చేద్దాం మంచిగా, ప్రజలకి ఎట్లా వస్తే కామెంట్ చూద్దాం, ఇదైనా మంచిగా చేసిన కదా. చేసే వరకు అది అప్లోడ్ కాలే. ఇక అప్లోడ్ కాకపోతే పోయినా అని చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చిన. ఈ జామ చెట్టు ఉండే అక్కడ, కొన్ని జామకాయలు తెంపి ప్రజలకు ఇచ్చిన. వస్తే అది అప్లోడ్ అయింది. ఇక వీడియో ఎట్టుపోయిందేమో. అమ్మ మీరు ఎక్కడ చేస్తే జామకాయ తింటే హెల్త్ మంచిదా, షుగర్ గట్లా. జొన్న రొట్టె గురించి చెప్పి, జొన్న రొట్టె తిన, షుగర్ బీపీ ఉన్న జొన్న రొట్టె తినుంటారా బాబు, హెల్త్కి మంచిది అంటే జొన్న రొట్టె పోయి జొన్న రొట్టె తిని చెట్టు సాటు పోయి కొట్టుకోను. బిగ్ ఫ్యాన్. అరే మీ మంచి కోసం చెప్తే నన్ను కొట్టుకుంటారు పాగల్. సో బిగ్ ఫ్యాన్ జొన్న రొట్టె అందరూ నిన్నైతే గట్టిగా ఫాలో అవుతారు. గట్టిగా అదే జొన్న రొట్టె తిని చెట్టు సాటుకు పోయి కొట్టుకో అంటాడు. ఇక వానికి ఏం చెప్పాలి. ఇక అలా మాకు తెలిసినోడా తెలియదు, డీపీ చూస్తే మాత్రం బ్రహ్మానందంగా ఉంటుంది. సో సూపర్. అండ్ అంత మంచి మెసేజ్ ఇస్తున్నా. కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు, అన్నా మెడిపల్ స్టార్ నుంచి అయ్యో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని. సరే ఏంటి అనేసి నేను కాంటాక్ట్ అయ్యా. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయింది. మీ అందరి కోసం అయితే మెడిపల్ స్టార్ని అయితే చేసాం. బట్ ఆయన అయితే వేరేగా ఉంది. ఆయన కాన్సెప్ట్ నేను చూడడానికి ఇట్లా గంభీరం భయంకరమైన, నా మనసు మాత్రం చాలా మంచిది. అది ఎంత అమ్మాయిలు వచ్చినా అది వచ్చినా వాళ్ళు
ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. వాళ్ళకి ఇష్టం ఉంటే నేను పోతా ఒక మాట, నేను బలవంతం చేసి అడ్జస్ట్ చేసి, ఎందుకంటే మనసు అంత మంచిగా ఉంటుంది. ఒక మనిషికి బాధపడినా నాకు ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది. పోతా అంటారు, ఎక్కడ పోతా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇప్పుడు చాలా మంది ఇట్లా తినిపించి తాగిపించి చేసి దాన్ని సెక్స్ కోరుకుంటే నాకు అట్లుంటది. అమ్మాయి బాధపడితే నాకు ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. అంత మంచి మనసు ఉన్నది, కానీ చూడడానికి భయంకరంగా ఉంటా. మంచి మనసు, ఓన్లీ అమ్మాయిని పిలిస్తేనే వెళ్తారు. వాళ్ళ ఇష్టం ఉండి రా మెడిపల్ అంటేనే సరే అని రా అంటే ఏముండదు, మనసు ప్రేమించుకున్నామని ఉంటుంది అంతే. ప్రేమించుకుంటాం అక్కడ వరకు ఏముండదు. అది నేను చేసే వీడియోలు ఇట్లా విశాలమైన హృదయం చూడు. ఇష్టపడి అమ్మాయిలు రా అంటే వెళ్తారంట. అమ్మాయిలు వెళ్తావు, ఆంటీలు కూడా వెళ్తావు. ఆంటీలు అంటే నర్సరీ టీసోటి అన్ని అంతేనా, ఫ్లోలో కొట్టి ఏదైనా మన బలవంతం ఉండదు. ఈ తోటి పని చేయాలంటే ఆడ అమ్మాయికి మగవానికి ఇష్టం ఉంటేనే కలుస్తుంది. బలవంతం చేసి అది చేసి సిగ్గేముందనా. ఇప్పటికి ప్రజలకు చెప్తున్నారు, ఒక ఆంటీ అయినా అమ్మాయి అయినా ఫ్రెండ్షిప్ లోకి ఉండి వాళ్ళకి ఓకే అన్నప్పుడు పోవాలి. ఏదో దున్న పద్ధతి కాదు, వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఒక ప్రేమ అనేది ఒక ఇష్టం ఉంటేనే మనం ఒక అడిగేయాలి. ఇవాళ తాపిచ్చి అల్లగలిపి పిల్లగలిపి పద్ధతి కాదు. సో మేడ్పల్లి స్టార్ అయితే ఇష్టం ఉంటేనే వెళ్తాడు. ఒక అమ్మాయి బాధపడుతున్న కళ్ళలో సెంచరీ కొట్టేవా ఇప్పుడు అమ్మాయిలతో? సెంచరీ అంటే గిసోటి ఏం సెంచరీ కొట్టావా? సెంచరీ అంటే లెక్క ఉండదని ఏమంటే పేకుతున్నా అంటారు, కానీ ఉంటారు ఒక ఫ్రెండ్స్ లెక్క ఏముండదు. ఏదేలే అదే అలాగే కౌలించి కూడా చేసుకున్నాడు. ఏం చేయలేవా? చేసి అంటే ఇంటర్వ్యూలో చెప్తా, కెమెరా రన్ అవుతుంది గిసోటిగా చెప్పొద్దు. కానీ సెంచరీ కొట్టేవా లేదా చెప్పు. సెంచరీ అంటే అది ఉండదని, అంత సెంచరీ ఎవరు కొట్టాడు. ఆ పేరుకి అట్లా బిల్డప్ ఇస్తారు. సెంచరీ కొట్టిన ఉందట్లేదు. ఒక్కడు ఏమంటే పెళ్లి చేసుకుని 100 మంది చేసి అది తప్పదు. అది ఏముండదు. అది చేస్తే ఒక 2-4 చేస్తారు. కానీ ఇప్పుడు ఏదో బాబు మీరు మంచిగా చదువుకొని మంచిగా అమ్మ నాన్న చెప్పిన మాట ఏమి పెళ్లి చేసుకోండి. దాని దగ్గర దీని దగ్గర పోయి హెల్త్ ఖరాబ్ చేసుకోకూడదు, లేనిపోయిన రోగాలను వస్తాయి. ఓకేనా, మంచి మంచి మీకు వీడియోలు చేస్తుంటే మంచిగా వస్తాయి కంటెంట్లు. మీరు బ్యాడ్ పెడితే మాత్రం కలిగిస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా వీడియోస్ చేయు. సో ఆడియన్స్ అయితే బాగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇలా నూకుడు తోకుడు లాంటివి అయితే పెట్టగా. సో మీకోసం అయితే చేసా. నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళందరి కోసం అయితే వీడియో అయితే అప్డేట్లో వస్తుంది. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.